దెయ్యాల సహాయం. పంచవటిలో నివసించే మాణిక్యానికి అస్వస్థురాలైన తల్లి తప్ప నా అన్నవారెవ్వరూ లేరు. వారి కుటుంబానికి పూట గడవడం కష్టంగా ఉన్నా మాణిక్యం ధైర్యాన్ని కోల్పోలేదు. మాణిక్యం సన్నగా ఉంటుంది, కానీ జబ్బపుష్టికల మనిషి. అందుకని ఆమె గొడ్డలి తీసుకుని దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి తన శక్తి మేరకు కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. ఆమె వెళ్లే అడవిలో ఒక రావి చెట్టుంది. దానిమీద 2 దెయ్యాలుంటున్నాయి. బతికినంత కాలము చెడ్డ పనులే చేయటం వల్ల చనిపోయాక దెయ్యం రూపాలు తెచ్చుకున్న మనుషులే అవి. దెయ్యాలుగా మారాక వాటికి అద్భుత శక్తులు చాలా వచ్చాయి. కానీ దెయ్యపు రూపం వల్ల అవి సుఖపడలేకపోతున్నాయి. దెయ్యపు రూపం నుంచి విముక్తి పొందేదెలాగా అని తర్జన భర్జన పడి చివరికవి ఒకసారి తమ చెట్టు కింద కూర్చున్న బైరాగిని అడిగాయి. పుణ్యాత్ములకి సాయం చెయ్యమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడాయన. అప్పట్నుంచి ఆ 2 దెయ్యాలు జన్మ విముక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక రోజున మాణిక్యం వాటి కంటపడింది. మాణిక్యం చాలా మంచిదని, పుణ్యాత్మురాలని తేల్చుకుని ఆమెకు సాయపడాలనుకున్నాయి. ఒక రోజున మాణిక్యం వచ్చేసరికి దెయ్యాలు 2 పెద్ద పెద్ద కట్టెల మోపులు 2 సిద్ధం చేసి ఉంచాయి. మాణిక్యం వచ్చి కట్టెల మోపులు చూసి తనకంటే ముందే వచ్చి ఎవరో కట్టెలు కొట్టుకున్నారని అనుకుంది. చాలా పెద్ద మోపులే కట్టారు. అంటే వాళ్ళెవరో నాకంటే బలవంతులు, శక్తిమంతులు. నేనిక వారితో పోటీ పడలేను. ఇక మీదట కట్టెలు కొట్టడం మాని కొత్త పని చూసుకోవాలి అనుకుంటూ ఆమె అడవికి రావడమే మానుకుంది. జరిగిన దానికి చాలా విచారించిన దెయ్యాలు మరో విధంగా మాణిక్యానికి సాయపడాలనుకుని ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాయి. అప్పుడు మాణిక్యం పంచవటి పొలిమేరల్లో ఉన్న పూల దుకాణంలో పూలమాలలు కట్టి పనిచేస్తోంది. అక్కడికి చేరిన దెయ్యాలు మాణిక్యం పక్కనున్న బుట్టను జాజులు, మల్లెలు, కనకాంబరాలు మొదలైన పూలతో నింపేశాయి. ఎన్ని మాలలు కట్టినా బుట్టలోని పూలు తరగడం లేదు. ఇంతలో అటుగా వచ్చిన దుకాణం యజమాని మాణిక్యం కట్టిన మాలలు, బుట్ట నిండుగా ఉన్న పూలు చూసి గుండె బాదుకుని, నీ వాలకం చూస్తుంటే మనిషిలా లేవు, మాయలు మంత్రాలు నేర్చిన పిల్లపిశాచిలా ఉన్నావు అని ఆమెను వెళ్ళిపోమ్మన్నాడు. మాణిక్యం నీరసపడిపోలేదు. ఆమెకు బొమ్మలు చేయటం వచ్చు. అందుకని కాల ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ ఒండ్రుమట్టిని సేకరించి ఒకచోట ముద్దగా పోసి బొమ్మలు తయారు చేయటం మొదలుపెట్టింది. ఆమెకు సాయపడడంలో ముచ్చటగా 3వ ప్రయత్నం చేద్దామనుకున్నాయి దెయ్యాలు. అవి జమీందారు ఇంటి నుంచి విలువైన రత్నాల హారాన్ని సంగ్రహించి మాణిక్యం ముందున్న ఒండ్రుమట్టిలో పడేశాయి. పనిలో ఉంటే మాణిక్యానికి సమయం తెలియదు, పరిసరాలు తెలియవు. ఆమె రత్నాల హారాన్ని గమనించనేలేదు. ఆ హారం ఆమె తయారు చేసిన ఏనుగు బొమ్మ పొట్టలో ఇరుక్కుని ఉండిపోయింది. తయారు చేసిన బొమ్మల్ని ఎండపెట్టి రంగులు వేశాక అవి ఎంతో బాగున్నాయి. జమీందారు ఒక్కడే మొత్తం బొమ్మలన్నింటినీ కొనేశాడు. జమీందారు పిల్లలకు ఏనుగు బొమ్మ బాగా నచ్చింది. వాళ్ళు దానితో ఆడుకుంటుంటే చెయ్యి జారి కింద పడి పగిలిపోయిందా బొమ్మ. అప్పుడు ఆ బొమ్మలో నుంచి రత్నాల హారం బయటపడింది. జమీందారు ఆ హారాన్ని చూసి అది తన దివాణంలోనిదేనని గ్రహించాడు. వెంటనే మాణిక్యాన్ని పిలిపించి సంజాయిషి అడిగాడు. మాణిక్యానికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆమె జమీందారు కాళ్లమీద పడి తనకేమీ తెలియదని మొరపెట్టుకుంది. కాసేపటికి జమీందారు శాంతించి నిజానిజాలు విచారించాడు. మాణిక్యానికి దివాణం దరిదాపుల్లో అడుగుపెట్టే అవకాశం లేదు కాబట్టి ఆ హారాన్ని ఏ కాకో కోతో ఎత్తుకు వెళ్ళి మట్టిలో పడేసి ఉండొచ్చునని సరిపెట్టుకున్నాడాయన. అనవసరంగా మాణిక్యాన్ని అనుమానించినందుకు జాలిపడి ఆమె పరిస్థితులు తెలుసుకుని దివాణంలో పనిచేస్తున్న ఓ మంచి యువకుడితో ఆమెకు పెళ్లి జరిపించాడు. దాంతో మాణిక్యం కష్టాలు తీరిపోయాయి. భర్త మాణిక్యం తల్లిని ఆదరించాడు. ఇక మాణిక్యానికి తమ అవసరం తీరిపోయిందని తెలిసి దెయ్యాలు 2 ఎంతో బాధపడుతుంటే చెట్టు కిందకు మళ్లీ బైరాగి వచ్చాడు. తాము చేయబోయిన ఉపకారాలన్నీ మాణిక్యానికి ఆపదలే తెచ్చిపెట్టడానికి కారణమేమిటని అవి బైరాగిని అడిగితే, మీరు స్వార్థబుద్ధితో ఆమెకు సాయపడ్డారు, అందుకే మీ సాయం ఫలించలేదు. నిస్వార్థ బుద్ధితో సాయపడండి, మీ సాయం తప్పక ఫలిస్తుంది అన్నాడు బైరాగి. దెయ్యాలకు రహస్యం తెలిసింది. కానీ ఎంతకాలమైనా ఇంకా వాటికి మోక్షం కలగలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.